వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ అనే తేడా లేకుండా పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తినే చట్నీ గోంగూర చట్నీ. దీనిని మరింత రుచిగా ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాము. ఈ గోంగూర చట్నీ చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా కొన్ని వేరుశెనగలని ఒక కడాయిలో తీసుకొని స్టవ్ను సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. మనం ఇలా సిమ్లో వేయించుకుంటే పైన ఉన్న పొట్టంతా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ వేరుశెనగలన్నీ బాగా వేగిపోయిన తర్వాత పక్కకు తీసుకుని పొట్టును తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక టొమాటో, ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని వీటిని బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఈ టమోటా, ఆనియన్ మెత్తబడేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇవన్నీ మగ్గిపోయాక స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలేమీ వేయించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ వేడి మీద వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేగిపోయిన తర్వాత పక్కన ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటినన్నిటిని ఒక పక్కన పెట్టేసుకుని మళ్ళీ ఇదే కడాయిలో మనం కడిగి శుభ్రంగా ఉంచుకున్న గోంగూరని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. గోంగూరని ఫ్రెష్గా ఉన్నది తీసుకుంటే చాలా త్వరగా మగ్గిపోతుంది. నేను ఒక కట్ట గోంగూరని తీసుకున్నాను. ఈ గోంగూరకు టమోటాలు వేసుకుంటేనే చాలా బాగుంటుంది. లేదంటే చింతపండునైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఏదో ఒకటి యాడ్ చేసుకుంటే గోంగూర ఒగరు అనేది ఉండదన్నమాట. కాసేపు మూత పెట్టుకుని మగ్గించుకుంటే చాలా త్వరగా మగ్గిపోతుంది. మనం ఉత్తి గోంగూరనే చట్నీగా చేసామంటే మనకు కాస్త ఒగరుగా ఉంటుంది. అలా లేకుండా కాస్త టమాటాని వాడాము కాబట్టి ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఇదంతా వేగిపోయిన తర్వాత దీన్ని కూడా ఒక పక్కన బౌల్లోకి తీసేసుకొని మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న వేరుశెనగలను వేసి ఇలా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం చట్నీకి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న గోంగూరని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను వాటర్ ఏమీ యాడ్ చేయడం లేదు. మీరు పలుచగా కావాలంటే వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఇలాగే మిక్సీ పట్టుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. చూశారు కదా ఎంత బాగుందో చట్నీ. దీన్ని పక్కన ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కాసిన్ని పచ్చి ఉల్లిపాయలను కలుపుకుంటే చాలా బాగుంటుంది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంతేనండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.